అందరికీ నమస్కారము. ఈ బచ్చల కూర పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దోశలలో తినచ్చు, వేడి వేడి రైస్లో, చపాతీలో అన్నిట్లో వాడుకోవచ్చు. మనకి ఇంట్లో చెట్టు ఉన్నదంటే అప్పటికప్పుడు 4 ఆకులు తెంపినామంటే మంచి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా 2 గుప్పిళ్ళ ఆకులు అయితే తెంపేసి పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ పోసి వేయించిన తర్వాత అదే ఆయిల్లో ఈ ఆకు కూడా వేయించాలి. 2 చింతపండు రవ్వలు వేసేయాలి ఆకులో. అది వేగిపోయింది చల్లారుతూ ఉంటే మనకు 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు వేసి వేయించేసుకొని ఇంక ఇవి కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ఎల్లిపాయ కొంచెం సాల్ట్ వేసి తిప్పేసుకోవాలి. అలా ఒక్క ముక్క తిరిగిన తర్వాత మనము ఈ బచ్చలాకు వేగిపోయింది చల్లారింది కదా, ఇంక ఈ ఆకు కూడా వేసేసి మనము 2-3 చింతపండు రవ్వలు అయితే సరిపోతుంది. చింతపండు వేసుకొని వాళ్ళు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా ఇది కూడా వేసి కొంచెం వాటర్ వేసుకొని తిప్పుకోవాలి. ఇలా ఈ లూజ్ ఉంటే మనకు చపాతీ కానీ రైస్ కానీ దోశలలో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. దేంట్లోకైనా వాడుకోవచ్చు. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకున్నామంటే ఇంకో 4 ముద్దలు ఎక్కువే తింటాము ఈ బచ్చలాకు పచ్చడితోటి. ఇంట్లో చెట్టు ఉన్నదంటే 4 ఆకులు ఫ్రెష్గా తెంపుకుంటే ఏం వేసుకోకుండా అంత మంచి టేస్ట్. లైక్ చేయండి.